దేవుని పిల్లరా, దేవుడు మనకు మరణాన్ని ఇవ్వడు. ఆయన చక్కని ఆలోచన తెలియపరిచి మనం నడవలసిన మార్గాన్ని తెలియపరిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ఆలోచనకర్త అయి ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు చెబుతున్న మాట, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. నీ ఆలోచన నిలబడదు, నా ఆలోచన నిలబడదు, మన అమ్మా నాన్న ఆలోచన నిలబడదు, మన అన్నదమ్ముల ఆలోచన నిలబడదు, అక్క చెల్లి ఆలోచన నిలబడదు, భార్య భర్తల ఆలోచనలు కూడా నిలబడవు. కానీ దేవుడు ఆలోచన అంట సదాకాలము నిలిచి ఉంది. ఎలా నిలిచిందంటే ఆయన ఆలోచన చేశాడు, ఆకాశం కలుగునుగాక, భూమి కలుగునుగాక, అన్నిటినీ కలగజేసి ఆయన ఒక ఆలోచన చేసాడు. ఆయన చేసిన ఆలోచన నుంచి పుట్టిన వాడే మనిషి. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అన్నీ బాగున్నాయి, కానీ వీటి మీద పరిపాలన చేయటకు, వీటిలో సంచరించటకు ఏదో ఒకటి కొద్దు ఉందని ఆయన ఆలోచన చేసి ఆయన అంటున్నాడు, మన పోలిక చొప్పున మనము నరులను చేద్దాం. హల్లెలూయా. ఎవరి పోలిక చొప్పునంట? ఆయన పోలిక చొప్పున. కానీ చాలామంది దీన్ని ఏంటంటే, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంట? ఎక్కడి నుంచి వచ్చాడు? దేనిలో నుండో వచ్చాడు జీవితం ఉంటారు. దేనిలో? వాళ్ళ దాంట్లో నుంచి వచ్చాడు. మనిషి దాంట్లో నుంచి వచ్చాడండి. అసలు ఎక్కడ లేదండి. సరే, నేను అంటాను, దానిలో నుంచి వచ్చిన వాడికి బ్లడ్ టెస్ట్ చేసి ఆడికి రక్తం ఎక్కియాల్సి వస్తే దాని రక్తం ఎంత చెక్కించుకోమనండి. ఎక్కించుకుంటాడా? పొరపాటును కూడా ఎక్కించుకోడు. ఆసతే ఎదుటి చంపడానికి ఎక్కిస్తాడు, కానీ ఆడెక్కించుకోడు. సమాజంలో దురాలోచన పుట్టించేవారు ఎక్కువ. నీ కుటుంబం మీద విరోధమైన ఆలోచన రేపేవారు ఎక్కువ. మన మీద మనకు విరోధమైన ఆలోచనలు పుట్టించేవారు ఎక్కువ. కాస్త జాగ్రత్తగా నిబ్బరంగా బ్రతుకుతుంటే చెడ్డ ఆలోచనలు ఇచ్చి పాడు చేసేవారు ఎక్కువ. నయోమి భర్త కోల్పోయి సరే ఎట్లాగోలాగా బండి కొనసాగిస్తుంటే ఈలోపు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు నయోమి ఆలోచన ఎటువంటిది? ఆశీర్వాదంలో ఉందా, శాపములో ఉందా? ఆమె ఆశీర్వాదకరంగానే వెళ్ళింది, కానీ దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళలా. దేవుని చిత్త